హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాదీ ఫంక్షన్స్లో నాకు అన్నిటికంటే ఇష్టమైనది బిర్యానీ. దాని తర్వాత నాకు ఏదన్నా ఇష్టమైనది ఉంది అంటే అది రుమాలి రోటీ అండ్ రెడ్ చికెన్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రెడ్ చికెన్ ఎలా చేయాలి అన్నది రెసిపీ చూశాను. కొంచెం టైం కన్జ్యూమింగ్ అయినా చాలా వర్త్ ఇట్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, బాదాం పప్పు, కొంచెం వాటర్ వేసి చాలా ఫైన్ పేస్ట్గా చేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, స్లిట్ చేసిన పచ్చిమిర్చి, వేయించిన ఆనియన్. మీకు వేయించడం ఇష్టం లేకపోతే మైక్రోవేవ్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్ కూడా చేసుకోవచ్చు. కొన్ని హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, ధనియా పౌడర్, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, రెడ్ చిల్లీ పేస్ట్ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇది వేసి బాగా మిక్స్ చేయండి. సాల్ట్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నేను. సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసి మ్యారినేట్ చేసుకోండి. మినిమం 2.5-3 అవర్స్ చేయండి. కుదిరితే ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేయొచ్చు. బాగా మ్యారినేట్ అయిపోయిన చికెన్ని ఒక కడాయిలో ఆయిల్ వేసి, కరివేపాకు వేసి, ఈ చికెన్ మొత్తాన్ని వేసి బాగా కలిపేసేయండి. మూత పెట్టి ఈ చికెన్ని మినిమం 30 to 45 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకోండి. ఈ మ్యారినేషన్ నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ బాగా కుక్ అయిపోతుంది. చికెన్ బాగా వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత కొంచెం థిక్గా అయినప్పుడు ఫ్రెష్ క్రీమ్ పైనుంచి వేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే, చాలా టేస్టీ రెడ్ చికెన్ రెడీ.